హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మనం క్యాబేజ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్ చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం ముందుగా ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ చూసేద్దాము. నేను ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి. అలాగే పల్లీలు, శనగపిండి, బియ్యం పిండి. ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకున్నాను. అలాగే అందులో కరివేపాకును కానీ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా పల్లీలని, అంటే పచ్చి పల్లీలని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటామండి. అలాగే కొంచెం వామును యాడ్ చేసుకున్నాను. సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం పసుపుని, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మన స్పైసీ తగినంత మనము కారంని కానీ యాడ్ చేసుకుంటామన్నమాట. అలా యాడ్ చేసుకున్నాక నేను ఒక కప్పు బేసన్కి ఇక్కడ 2 స్పూన్స్ దాకా నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అలా రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు పకోడీ వచ్చేసి బాగా క్రిస్పీగా, మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తుందండి. అందుకోసమని మనం ఇక్కడ వచ్చేసి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో మనం క్యాబేజ్ని ఎంత తీసుకుంటామో దానికి తగినంత మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనకు ఎక్కువ శనగపిండి అనేది పట్టదండి క్యాబేజీకి వచ్చేసి. మనకు క్యాబేజీ కావాలంటే, అంటే ఎక్కువ క్యాబేజీ కనిపించాలి అనుకున్న వాళ్ళు కొంచెం శనగపిండిని ఇందులోకి యాడ్ చేయొచ్చు. లేదు క్యాబేజీ ఉంది అని తెలియకుండా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం శనగపిండి అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. ఇందులో వచ్చేసి మనం వాటర్ కంటెంట్ అనేది ఆల్రెడీ క్యాబేజ్లో ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువ, జస్ట్ 2 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనము బాగా చేతితోటి నలుపుతూ బాగా సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఆటోమేటిక్గా క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మొత్తం రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు మనము పిండికి కానీ పర్ఫెక్ట్గా అది సెట్ అయిపోతుంది. సో అందుకోసం ఇందులో అనేది వాటర్ చాలా తక్కువగా యాడ్ చేసుకుంటామండి. అదేవిధంగా మనము పకోడీకి కానీ బజ్జీలకు కానీ డైరెక్ట్గా మొత్తం పిండిని ఒకటేసారి మనం మిక్స్ చేసుకుంటామన్నమాట. ఈ క్యాబేజ్ పకోడీకి వచ్చేసి అలా మనం ఎంత ప్రిపేర్ చేసుకోవాలో అలా మొత్తం ఒకటేసారి మిక్స్ చేసుకోవద్దండి. వాటర్ అనేది అది రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం వేసే కొద్దీ కొంచెం ప్రాసెస్ అనేది వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అలా అంత లోపలే మనకు పిండి అనేది మెత్తబడిపోతుంది. సో పిండి ఎప్పుడైతే మెత్తబడుతుందో అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మనకు బాగా పొడిగా రావన్నమాట. అందుకోసం వచ్చేసి మనం ఇక్కడ 2 స్పూన్స్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా మొత్తం మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనం తీసుకున్న క్యాబేజ్కి, అలాగే రైస్ ఫ్లోర్, మనకు బేసన్ అంటే శనగపిండి, అవన్నీ బాగా క్యాబేజ్కి సరిపడేలాగా పట్టి మనకు ప్రాపర్గా వస్తుంది. అందుకోసం ఇప్పుడు నేను ఒక కప్పులోకి, అంటే ఇంకో మిక్సింగ్ బౌల్లోకి నేను కొంచెంని సపరేట్ చేసుకుంటున్నాను. అలా కొంచెం సపరేట్ చేసుకొని మరి ఇందులో 2 స్పూన్స్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి. వాటర్ అనేది చెప్పాను కదా, ఎక్కువగా యాడ్ చేసామంటే మనకు బాగా ముద్దగా వచ్చేస్తుంది. ఆయిల్ అనేది కానీ బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే రెడీగా హీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ పకోడీ మిక్చర్ని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, అలా మనము ఒకటేసారి అలవాటు ఉన్న వాళ్ళైతే మనం ఒకటేసారి బాగా చేతితో ఎక్కువ తీసుకొని కొంచెం దాన్ని డైరెక్ట్గా వేసుకుంటూ పోవచ్చు. లేదు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళ కోసం అయితే ఇలా నేను చూపిస్తున్నట్లు కొంచెం తీసుకొని దానిని ఇలా అయినా మనము ఆయిల్లో అనేది వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. మనకు 2 మినిట్స్లో పకోడీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో మన టోటల్ ప్రాసెస్ వచ్చేసి 10 మినిట్స్లో మనకు పకోడీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మనకు ఆయిల్ అనేది కానీ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. శనగపిండి అనగానే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకు ఇందులో వాటర్ కానీ మనం ఎక్కువ యాడ్ చేయం కాబట్టి మనకు చాలా తక్కువ ఆయిల్ అనేది మనకి ఇందుకు అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చూసారు కదా, అలా మనం ఒకసారి టర్న్ చేస్తూ మనం వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి వచ్చేసి మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని
ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదండి, అలా మనకు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. మరి ఎక్కువ బ్రౌన్ కలర్లో రావద్దు, లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందంటే మనకు పకోడీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. అలా గోల్డెన్ కలర్లోకి రావడం వల్ల లోపల మనకు పిండి అదేవిధంగా క్యాబేజీ అనేది కానీ పర్ఫెక్ట్గా అది కుక్ అవుతుందన్నమాట. అలా కాకుండా మనం ముందే తీసేసామంటే కొంచెం వైట్గా ఉన్నప్పుడే మనకు లోపల పిండి క్యాబేజ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. అందుకోసం అని చెప్పి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకోండి. అలా అన్నిటినీ మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. అలా టిష్యూ పేపర్లోకి మనం తీసుకోవడం వల్ల దానికి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో ఆయిల్ అనేది మీరు ప్యాన్లోనే బాగా బెండ్ చేసి తీసుకున్నారంటే మనకు ఆయిల్ అనేది కానీ అలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా దాని మీద అంటే టిష్యూ పేపర్ మీద పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగే నేను సేమ్ ప్రాసెస్ సెకండ్ టైం కానీ రిపీట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా క్యాబేజ్ పకోడీ అనేది చాలా ఈజీగా వితిన్ 10 minutesలో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు కానీ మనకు క్యాబేజ్ ఉందంటే చాలా ఫాస్ట్గా అలాగే డిఫరెంట్ స్నాక్ అనేది కానీ మనకు రెడీ అయిపోతుంది అనమాట. సో అలా నేను ఇక్కడ సెకండ్ టైంని కానీ వేసుకుంటున్నాను. మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకున్నామంటే ఒకటేసారి మనం చాలా పకోడీ అనేది వేసుకోవచ్చు అండి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే మనకు పకోడీ అనేది మనకు ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకోసమని మనము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకొని మనం పకోడీ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా మనకు ప్రిపేర్ అయిపోతుంది. సో అలానే సేమ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మనకు బాగా పర్ఫెక్ట్గా ఆ కలర్లో గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే మనకు క్యాబేజ్ పకోడీ వల్ల అంటే క్యాబేజీ తినని వాళ్ళకి కానీ ఇలా మనము ప్రిపేర్ చేసి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాబేజీ అనేది అందరూ తినగలుగుతారు. సో ఇందాక నేను కొంచెం మిక్చర్ని పక్కకు పెట్టుకున్నాను కదా వేరే బౌల్లోకి. సో ఇప్పుడు అది అనమాట, అది అలా మనం పర్ఫెక్ట్గా దానికి కానీ మిక్స్ చేసుకున్నామండి. మనం ముందుగానే వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనం ఈ ఆయిల్లో వేయించే టైంలో అది వచ్చేసి మనకు బాగా మెత్తగా అవుతుంది. అందుకోసమని నేను ఇప్పుడు మరి ఇంకా కొంచెంని మరి బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ మొత్తంని ఇందులోకి ప్రిపేర్ చేసేసుకుని సో ఫైనల్గా అయితే మనకు క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.